హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో సేమియా కేసరి అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలాగైతే చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. నేను ముందుగా సేమియాలు తీసుకున్నానండి. ఒక కప్పు అయితే తీసుకున్నాను. అలాగే క్రిస్మస్లో జీడిపప్పు కూడా, పంచదార అయితే తీసుకున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నానండి. ఇప్పుడైతే జీడిపప్పు క్రిస్మస్లో అయితే వేయించుకోవాలి. ఇవైతే వేగిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. ఇవి తీసుకున్న తర్వాత అయితే దాంట్లోనే మనం సేమియాలు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే వేగినాయండి సేమియాలు. ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఎప్పుడైనా కావాల్సినప్పుడు చేసుకుని పెట్టుకోవచ్చు. మనం ఏ గిన్నెతో అయితే సేమియాలు తీసుకున్నామో అదే గిన్నెతో 2 గిన్నెలు వాటర్ వేసుకోవాలి. నేనైతే చిటికెడు ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నానండి. ఇష్టం లేని వారు స్కిప్ చేయవచ్చు. నేను కలర్ఫుల్ కోసం అయితే వేసుకున్నాను. ఈ వాటర్ అయితే బాగా మరిగించుకోవాలి. ఒక స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నానండి. ఇది వేసుకుని అయితే ఒకసారి కలుపుకోవాలి. నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదండి. ఇప్పుడైతే మనం వేయించుకున్న సేమియాలు అయితే వేసుకోవాలి. ఈ వాటర్తోనే ఉడికిపోద్ది. మనం అయితే ఉడికించుకోవాలండి. బాగా వేసుకున్న తర్వాత కలుపుకుంటున్నాను. దగ్గరికి అయితే పడ్డది కదండి. ఇందులో నేనైతే మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో నేను పంచదార కూడా వేసుకున్నానండి. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే అలాగే వేసుకోవచ్చు, మనం తగ్గించి కూడా వేసుకోవచ్చు. మాకైతే స్వీట్ అంతే సరిపోద్ది కరెక్ట్గా. స్వీట్ అయితే కరుగుతుంది. మనం వేయించుకున్న క్రిస్మస్లో జీడిపప్పు అయితే వేసుకోవాలి. దగ్గరికి అయితే ఉడికిందండి. నాకైతే కేసరి అయిపోయినట్టే. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. అంతేనండి, వేడివేడిగా సేమియా కేసరి రెడీ. బాయ్ ఫ్రెండ్స్.